బాలయ్య, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఎంతలా ఆయన్ని ఇష్టపడతారంటే పీరియాడిక్ సినిమా కావాలంటే శాతకర్ణి, అదే ఫ్యాక్షన్ సినిమా అంటే నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి, అదే సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే ఆదిత్య 369, అదే మాయలు మంత్రాల సినిమా కావాలంటే భైరవ దీపం, ఇంకా లవ్ స్టోరీస్ యాక్షన్ సినిమాల గురించి చెప్పాలంటే అబ్బో ఎన్ని సినిమాలు. ఇలా ఫ్యాన్స్ ఏ మూడ్ లో ఉంటే ఆ సినిమా చూసేయచ్చు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా బాలయ్య చేస్తున్న సినిమా గోపీచంద్ మణినేనితో అని తెలుసు. మరి నెక్స్ట్ ఏంటి? తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికరమైన ట్రెండ్స్ కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు దర్శకుడు వశిష్ఠ కెరీర్ లో జరుగుతున్న ఒక విచిత్రమైన పరిణామం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన రాసుకున్న కథలు మొదట వారసుల కోసం సిద్ధమవుతున్నా చివరకు ఆ కథలు వాళ్ళ తండ్రులైన సీనియర్ స్టార్ హీరోల దగ్గరికి వెళ్లి ఫైనల్ అవుతున్నాయి. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక క్రేజీ సెంటిమెంట్ గా మారిపోయింది. వశిష్ఠ పేరు టాలీవుడ్ లో వినిపించడం మొదలైంది బింబిసారా సినిమా తర్వాత. ఆ సినిమా ద్వారా ఆయన తన టాలెంట్ ఏంటో చాలా క్లియర్ గా చూపించారు. ఫ్యాంటసీ, టైం ట్రావెల్, ఎమోషన్ అన్ని కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చారు. ఒక కొత్త దర్శకుడిగా వచ్చిన ఆయన ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. ముఖ్యంగా ఆయన చూపించిన విజువల్స్, కథ చెప్పే విధానం, మాస్ క్లాస్ ను కలిపిన ట్రీట్మెంట్ అన్ని కలిసి ఆయనను ప్రత్యేక దర్శకుడిగా నిలబెట్టాయి. ఇప్పుడైతే ఆయన మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర అనే భారీ సోషియో ఫ్యాంటసీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు, కానీ ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒకవైపు చిరంజీవి వంటి స్టార్ హీరో, మరోవైపు వశిష్ఠ లాంటి కొత్త ఆలోచనలు కలిగిన దర్శకుడు. ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే వశిష్ఠకు వచ్చిన క్రేజ్ చూస్తే ఆయన స్థాయి ఎంత పెరిగిందో అర్థమవుతోంది. అయితే వశిష్ఠ కెరీర్ లో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏంటంటే ఆయన కథల ప్రయాణం. సాధారణంగా దర్శకులు ఒక హీరో కోసం కథ రాస్తే అదే హీరోతో సినిమా చేయాలని ప్రయత్నిస్తారు. కానీ వశిష్ఠ విషయంలో మాత్రం సీన్ కాస్త భిన్నంగా మారుతోంది. ఆయన కథలు మొదట వారసుల కోసం సిద్ధమవుతుంటే ఆ తర్వాత ఆ కథలు వారి తండ్రుల దగ్గరకు వెళ్లి ఫైనల్ అవుతున్నాయి. దీనికి మొదటి ఉదాహరణ విశ్వంబర సినిమా. నిజానికి ఈ కథను వశిష్ఠ మొదటి రామ్ చరణ్ కోసం సిద్ధం చేశారట. చరణ్ కు కూడా ఈ కథ లైన్ చాలా నచ్చిందని ఇండస్ట్రీలో టాక్. కానీ ఆ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉండగానే చిరంజీవికి ఈ కథ చెప్పడం జరిగింది. ఆ కథలోని ఫ్యాంటసీ ఎలిమెంట్స్, భారీ విజువల్స్ ఆయనను బాగా ఆకట్టుకున్నాయి. వెంటనే ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేసి సినిమా ప్రారంభమైంది. ఇలా చరణ్ చేయాల్సిన కథ చివరకు చిరంజీవి చేతికి వెళ్ళింది. ఇప్పుడు ఇదే పరిస్థితి నందమూరి ఫ్యామిలీలో కూడా రిపీట్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆయన డెబ్యూ కోసం మంచి కథ అవసరం. ఈ నేపథ్యంలో వశిష్ఠ మోక్షజ్ఞ కోసం ఒక ప్రత్యేకమైన కథను సిద్ధం చేశారట. ఆ కథ వినగానే బాలయ్యకు కూడా చాలా నచ్చిందని వార్తలు వచ్చాయి. దీంతో మోక్షజ్ఞ డెబ్యూ ఈ కథతోనే జరుగుతోందని అందరూ భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం సీన్ మళ్లీ మారిపోయింది. మోక్షజ్ఞ ప్రాజెక్ట్ కాస్త పక్కన పడి అదే వశిష్ఠ దర్శకత్వంలో బాలకృష్ణ స్వయంగా ఒక సినిమా చేయబోతున్నారట. ఇది అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకవైపు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ మార్పు రావడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వశిష్ఠ కథల్లో ఉండే గ్రాండియర్. ఆయన కథలు సాధారణంగా భారీ స్థాయిలో ఉంటాయి. ఫ్యాంటసీ ఎలిమెంట్స్, పౌరాణిక స్పర్శ, విజువల్ గ్రాండియర్ అన్ని కలిపి ఆయన కథలు ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ఇలాంటి కథలు పెద్ద స్టార్స్ కు చాలా బాగా సెట్ అవుతాయి. చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోల ఇమేజ్ కు ఇవి మరింత ప్లస్ అవుతాయి. అందుకే వశిష్ఠ కథలు వారసుల కోసం మొదలైనప్పటికీ చివరకు సీనియర్ హీరోల దగ్గరకు వెళ్లి ఫైనల్ అవుతున్నాయి. సీనియర్ హీరోల అనుభవం, వారి స్క్రీన్ ప్రెజెన్స్, అభిమానుల్లో ఉన్న క్రేజ్ అన్నీ కలిసి ఈ కథలను మరింత ఎత్తుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఈ కోణంలో చూస్తే వశిష్ఠ తీసుకున్న మార్గం తప్పు కాదు. మొత్తానికి వశిష్ఠ కెరీర్ లో జరుగుతున్న ఈ పరిణామం టాలీవుడ్ లో ఒక ప్రత్యేక చర్చగా మారింది. కథలు వారసుల కోసం మొదలై తండ్రుల దగ్గర రావటం అనే ఈ వింత ట్రెండ్ ఇప్పుడు ఒక సెంటిమెంట్ లా మారిపోయింది.